ఇలాంటి ప్రత్యేకమైన కాయిన్స్ని మీరు ఎప్పుడైనా చూసి ఉంటారా? చూసి ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే చూసి ఉండకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రత్యేకమైన ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు ప్రభావతి దంతు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, 1980స్లో వాళ్ళు ఈ రూపాయిలో పావు వంతుగా ఉన్న పావలాని అందరూ చూసే ఉంటారు. కానీ ఇప్పటి తరం వారు ఈ పావలాని చూసే అవకాశం లేదు. ఎవరైనా ఇలా నాలాగా నాణ్యాలు దాచి ఉంటే తప్ప ఈ కాయిన్స్ని చూసే అవకాశం లేదు. కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను. 1975 నాటి అలాగే 1985లో కూడా అమల్లో ఉన్న ఈ పావలా అనేక రకాలుగా, అంటే పావలా మీద మరోవైపు ముద్రించబడిన ముద్రను బట్టి ఆనాటి కాలంలో ప్రభుత్వం ఎటువంటి విషయాలకి ఇంట్రెస్ట్ చూపించిందో మనకి అర్థమైపోతుంది. ఈ పావలాల మీద ముద్రించి ఉన్న ముద్ర భారతీయ రాజ్యాంగ గుర్తింపు పొందిన మన అశోక స్తంభం, 4 సింహాలు గుర్తు ఉన్న సత్యమేవ జయతే అనే ముద్రతో పాటు మన భారతీయ చిహ్నము ముద్రించబడి ఉంది. అలాగే భారత్, ఇండియా అని రాసి డిజైన్ అందంగా చెక్కబడి ఉంది. ఆనాడు ఈ పావలాతో మన చిన్న వయసులో అనగా 1980స్లో పుట్టిన వాళ్ళు అందరూ ఈ పావలాని చెవి చూసి ఉంటారు, అలాగే వాడి ఉంటారు. ఈ పావలాకి ఏమేమి వచ్చేవో మీకు మీ అనుభవంలో ఎదురైన విషయాలను నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఈ పావలాతో 5 గొట్టాలు అయితే వచ్చేవి. వేళ్ళకి తగిలించుకొని ఇంతింత బారు గొట్టాలని వేళ్ళకి తగిలించుకొని వచ్చేవాళ్ళం. చాలా సంతోషంగా పావలాని చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వచ్చేవాళ్ళం. ఆ తర్వాత కాలంలో రూపాయి, ఆ తర్వాత కాలంలో 10 రూపాయలు, ఇలా మనం పిల్లలకి ఇచ్చే కాయిన్స్ వాల్యూ కూడా పెరిగిపోయింది. అయితే ఈ పావలా మీద ముద్రించబడిన మన భారతీయ చిహ్నాన్ని గమనించారు కదా. మరి ఒక పావలా, మూడో పావలా ఇలా ఒకవైపు భారతీయ చిహ్నము, మరి ఒకవైపు ఇలా ఒక ప్రత్యేకమైన ముద్రతో ముద్రించబడి ఉంది. దానిపై రూరల్ ఉమెన్స్ అడ్వాన్స్మెంట్ అని ఇంగ్లీష్లోను, అలాగే గ్రామీణ మహిళా వంకి ప్రగతి అని హిందీలోనూ రాసి ఉంది. 1980లో ముద్రించబడిన ఈ పావలా నాణెము ప్రత్యేకమైన గుర్తింపుతో కూడి ఉంది. ఆనాడు రూరల్ ఉమెన్స్ అడ్వాన్స్మెంట్ అని గ్రామీణ స్త్రీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ ముద్రతో తెలుస్తోంది. భారత ప్రభుత్వం స్త్రీలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వాలన్న ఉద్దేశంతోనూ, అలాగే స్త్రీలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనూ ఈ కాయిన్ని ముద్రించి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే ఈ కాయిన్ గురించి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. అలాగే 4వ పావలాని పరిచయం చేయబోతున్నాను. 4వది ఒకవైపు భారతీయ చిహ్నము, మరి ఒకవైపు ఇలా వరల్డ్ ఫుడ్ డే అనే ఒక ప్రత్యేకమైన అంశానికి 1981లో ముద్రించబడిన కాయిన్ ఇది. విశ్వ స్వాద్ దివాస్ అనే హిందీలో రాసి ఉంది. ఇది వరల్డ్ ఫుడ్ డే అంటే ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ముద్రించబడి ఆహారానికి ప్రాధాన్యతనిస్తున్నట్లుగా ఈ ముద్రను చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విషయానికి ప్రాధాన్యతనిస్తూ ముద్రించబడిన ఈ ప్రత్యేకమైన కాయిన్స్ చాలా అద్భుతంగా ఆనాడు ఎన్నో విలువలతో కూడినటువంటి విషయాలను ముద్రించినట్లుగా, వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చే విధంగా ఇలాంటి కాయిన్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇంకా మీకు ఈ కాయిన్స్ గురించి ఏమైనా తెలిసి ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి ఒక కాయిన్తో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. చివరిగా నేను కలెక్ట్ చేసిన కాయిన్స్లో ఇది ఒకటి. ఈ పావలా 1991లో ముద్రించబడింది. 1995లో ముద్రించబడిన ఈ పావలాపై ఒకవైపు 25 పైసా అని భారత రాజముద్రతో పాటు భారత్ 25 పైసా అని రాసి ఉంది. అలాగే మరి ఒకవైపు ఇలా ఖడ్గమృగం బొమ్మ వేసి 1995 అనే సంవత్సరం వేసి ఒక చిన్న చుక్కనైతే పెట్టి ఉంది. ఆ చిన్న చుక్కకి అర్థం ఏంటంటే భారతదేశంలోని ఏ స్టేట్లో ముద్రించబడిందో ఆ చిన్న చుక్క ద్వారా అర్థమవుతుంది. మనకి కొన్ని స్టేట్స్లో మాత్రమే ఈ కాయిన్స్ని ముద్రించేవాళ్ళు. ఆ ఒక చుక్క ఏ స్టేట్లో ముద్రించబడి ఉందో తెలపడం కోసమే ఆ చుక్కనైతే పెడతారు. అది ఏ చుక్క, ఏ స్టేట్ అనేది నాకైతే తెలీదు. మీకు తెలిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఖడ్గమృగంని ఎందుకు ముద్రించారు అనేది కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.